311 సెక్షన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ ఈ 311 బిఎన్ఎస్ సెక్షన్ వాడి దానికి లైఫ్ పనిష్మెంట్ చాలామంది వందల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు కర్కశంగా ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం వేధించినటువంటి నేపథ్యంలో ఈరోజు 311 బిఎన్ఎస్ ఈ అఫెన్సెస్కి ఈ సెక్షన్లకి ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్కి వాడడానికి లేదు అని మేము సుప్రీంకోర్టు వారిని ఆశించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మన ప్రీతమ నాయకుడు, ఎంత దాకన్నా పోరాడండి, నో హోల్డ్స్ బార్డ్ గే. మీరు ప్రతి కార్యకర్తని రక్షించాల్సిన బాధ్యత, ప్రతి సోషల్ మీడియా కార్యకర్తను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది, నా మీద ఉంది, పార్టీ మీద ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉపదేశంతో మేము ఈరోజు చాలా తీవ్రంగా పోరాడాం. 311 ఎవరో పిటిషనర్ కాబట్టి వేయాలి కాబట్టి కేసు సజ్జల భార్గవరెడ్డి గారి మీద పేరు మీద వేసాం. అది ఒక్క సజ్జల భార్గవరెడ్డి గారికి మాత్రమే కాదు, ఇది ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకి ఊరట కలిగించే శుభదినం. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, మేము చెప్పడం జరిగింది మా వాదన సుప్రీంకోర్టు దగ్గర, గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గర 311 సెక్షన్ 1/7/2024 నాడు బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చింది. 1/7/2024 వాళ్ళు పెట్టినటువంటి కేసులు, చెప్పబడినటువంటి ఆ పోస్టింగ్స్ 1/7/2024 ముందరయ్యి, అది ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం నేను ఏ రోజైతే అఫెన్స్ చేశానో ఆ రోజు ఉండినటువంటి చట్టానికి అనుసరించే నేను బాధ్యుణ్ణి 1/7/24 తర్వాత వచ్చిన చట్టం 311 పెట్టినటువంటి చట్టం ఆ పోస్టింగ్స్కి వీళ్ళు దుర్వినియోగం చేయడం చట్టసమ్మతం కాదనేది మా ముఖ్యమైన వాదన గౌరవ సుప్రీంకోర్టు వారు. మరియు ఒక 311 సెక్షన్ పెట్టాలంటే గత 10 సంవత్సరాల కింద ఆ ముద్దాయి మీద 2 ఛార్జ్ షీట్లు మినిమం ఉండాలి. ఇక్కడ ఏ ముద్దాయి మీద కూడా 2 ఛార్జ్ షీట్లు అఫెన్సెస్ లేవు, అయినా కూడా 311 పెట్టి వేధించినటువంటి పరిస్థితి ఫ్యాసిస్ట్ గవర్నమెంట్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఫ్యాసిస్ట్ ధోరణి, ఫ్యాసిస్ట్ పోకడ మాత్రమే. 311లో చెప్పబడినటువంటి ఏ అంశానికి కూడా వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టిన కార్యకర్త ఏ కార్యకర్త కూడా ఆ చట్టం కింద రాడు అనేది మా ప్రధానమైనటువంటి వాదన. గౌరవ సుప్రీంకోర్టు వారు మా వాదనలు మన్నించి ఏ కేసులో కూడా ఏ ముద్దాయి మీద కూడా కంటిన్యూయింగ్ అఫెన్స్ కింద 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయా? లేవే. ఈ పోస్టింగ్స్ 1/7/2024 ఉందని కదా, అప్పుడు ఉండేటువంటి చట్టం ఐపీసీ కదా. మీరు బిఎన్ఎస్ 311 తీసుకొచ్చి ఇంతమంది వేల మంది కార్యకర్తలను వేధించడం సబబు కాదు కదా, చట్టసమ్మతం కాదు కదా. ముఖ్యంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, అతన్ని కస్టడీలో పెట్టుకుంటారు, అతని ద్వారా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కన్ఫెషన్ ఒప్పుదల స్టేట్మెంటు, దాని ద్వారా ముద్దాయిలు చేస్తున్నారు ఏ నుంచి జడ్ దాకా. అదే ముద్దాయిని మళ్ళీ ఇంకో స్టేషన్కి తీసుకుపోతున్నారు, మళ్ళా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మళ్ళా కొన్ని వందల మందిని ముద్దాయిలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ వలయం, విష వలయం, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలకి పాశమైనటువంటి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలో ఈరోజు ఊరట జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఇవన్నీ క్వాష్ చేసుకునే దానికి అర్హులు. క్వాష్ ఇవన్నీ గ్రౌండ్స్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా క్వాష్కి అర్హం కాబట్టి మీరు గౌరవ ఏపీఐ కోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ వేసుకోండి. అప్పుడు దాకా భార్గవరెడ్డి గారికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. 311 అనేది 246 పార్లమెంటరీ కమిటీ రిపోర్టును అనుసరించే బిఎన్ఎస్లో 311 సెక్షన్ పెట్టడం జరిగింది ప్రప్రథమంగా. ఆ పార్లమెంటరీ కమిటీ ఉద్దేశం ఏంటంటే, ఈ 311 ఎందుకు తీసుకొస్తున్నారో బిఎన్ఎస్లో అంటే, అప్పుడు దాకా ఉన్నటువంటి ఐపీసీ చట్టాల్లో, ఐపీసీ సెక్షన్లో కొన్ని అఫెన్సెస్కి
సరిగా ఇన్అడిక్వేట్ దాన్ని డీల్ చేయడానికి సరైన సెక్షన్లు లేవని భావించి 246 పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో చెప్పబడింది ఏంటంటే దోస్ ఐపీసీ సెక్షన్స్ ఎగ్జిస్టింగ్ వర్ నాట్ అడిక్వేట్ టు డీల్ సర్టన్ సిచ్యువేషన్స్. ఏ సిచ్యువేషన్ చాలా స్పష్టంగా రాయబడ్డది పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో. కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ స్కామ్స్, వీటికి మాత్రమే ఐపీసీలో సరైన చట్టాలు లేవు కాబట్టి అందుకని బిఎన్ఎస్ తీసుకురావడం జరిగిందని పార్లమెంటరీ కమిటీలో చట్టం పాస్ చేసేటప్పుడు గౌరవ పార్లమెంటు వారు పాస్ చేసినటువంటి చట్టంలో ముఖ్య ఉద్దేశం ఇది. కానీ ఈ ఉద్దేశాలు తుంగలో దొరికి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఈ 111 బిఎన్ఎస్ వాడడం చాలా దుర్మార్గం. ఇది ఖచ్చితంగా ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఊరట వరం. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారంగా ప్రతి కార్యకర్తను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉందన్న. ప్రతి కార్యకర్తకి మనం రక్షణగా వలయంగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి వాళ్ళకు ఆదేశంతో ఇంత దూరం పోరాడాం. ఖచ్చితంగా ఈరోజు శుభదినం. ప్రతి కార్యకర్తకే భరోసా ఇస్తున్నాం. పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున భరోసా ఇస్తున్నాం. ఇప్పుడు దాకా మీరు కర్కశమైనటువంటి పోలీసు బూట్లతో నలిగిపోయినటువంటి ప్రతి కార్యకర్తకి భరోసా ఇస్తున్నాం. ఇంక ఆటలు సాగనివ్వం. ఇది మొదలు మాత్రమే. దిస్ ఈస్ ది బిగినింగ్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఊరటను పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రతి కేసు కూడా క్వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలారా, జరిగిపోయింది గతం గత. వేధింపులు పడ్డారు, జైళ్లలో మగ్గారు, భార్యాబిడ్డలు చూసుకొని నెలల కాలం అయింది మీరు మీ కుటుంబంతో మీరు గడిపి. ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్, ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి 20 కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది. ఇది ఎక్కడైనా చూసావా? ఏ ప్రభుత్వంలో అయినా చూసావా? ఏ చట్టంలో అయినా చూసావా? ఒక పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీనియల్ ప్రాసెస్, ఊరు తిప్పి స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని, ఒకే అఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నాబ్ గోస్వామి, టీటీకి యాంథోనీ కేసులో చెప్పడం జరిగింది. అయినా మీరు తుంగలో దొక్కారు. చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు, బేఖాతరు చేశారు. కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం, మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం, మీకుండే రెమెడీ ఏంటంటే అవి క్వాష్ చేసుకోవచ్చు కదా, క్వాష్ చేసుకునే మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో. మర్చిపోకండి. 163, 166 ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ disobeys the law, he is liable for punishment. మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెడతాం. కార్యకర్తలారా, నిజంగా ఈరోజు సుదినం, ఈరోజు మొదలైన సుదినం. ఇట్స్ ది బిగినింగ్ ఫర్ ది గుడ్ డేస్. కాబట్టి పోరాటంలో గెలిచాం. ఈ 111 అనేది ఈ పర్టికులర్ అఫెన్స్కి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఇవి కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల ముందర 10 సంవత్సరాల లోపల 2 ఎఫ్ఐఆర్లు ఎవరి మీదన్నా ఉన్నాయా? ఉండకపోయినా మీరు పెట్టారు. ఈ బిఎన్ఎస్ రాక ముందు చేసినటువంటి పోస్టింగ్స్ మీరు బిఎన్ఎస్ 111 పెట్టారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు ఇట్ షుడ్ బి ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మనీ. మీ పోస్టింగ్ పెడితే మీ దగ్గర నేను డబ్బు డిమాండ్ చేయాలా? మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయాలా? ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఇంత దుర్మార్గంగా ఈ 111ని ఈ గత 2 నెలలుగా మీరు దాన్ని వక్రీకరించి కొన్ని వందల కుటుంబాల్లో కన్నీళ్లు తెప్పించారు. ఇది ఊరికనే పోదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాం, జగనన్న ప్రతి కార్యకర్తగా అండగా ఉన్నాడు, పార్టీ అండగా ఉంటుంది, వారి ఆదేశం ప్రకారం మేము కూడా అండగా ఉంటాం. కాబట్టి ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. నందిగాం సురేష్ గారిది
మరీ విచిత్రం అండి అది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద తిప్పారు కేసులు అయిపోయినాయి, బెయిల్ వచ్చింది. ఈ ఒక 302 ఇప్పుడు 2023-21లో జరిగిన అఫెన్సు 3 సంవత్సరాల తర్వాత మరలా వారిని ముద్దాయం చేసి ఆ కేసులో మీరు వేధించడం అంటే మినిమం బేసిక్ క్రిమినల్ లా మీరు వైలేట్ చేస్తారు. 3 సంవత్సరాల తర్వాత మీరు వాళ్ళని ముద్దాయం చేశారు. మేము గౌరవ ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు, మేము సుప్రీంకోర్టు వారి దగ్గర ఫైల్ చేయడం జరిగింది. 16వ తేదీ అది హీరింగ్కి వస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును అనుసరించి ఫాల్ చేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు 2023లో వారి మీద దాడి జరిగిందని సేమ్ కంప్లైనెంట్, ఫిర్యాదుదారు ఒకటే, అఫెన్స్ ఒకటే, ఇన్సిడెంట్ ఒకటే 23లో కేసు రిజిస్టర్ చేశారు. అప్పుడు సురేష్ గారి పేరు లేదు. మళ్ళా 24 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అదే కంప్లైనెంట్, అదే ఫిర్యాదుదారు, అదే ఇన్సిడెంట్ ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ పాపం ఊరికే పోనివ్వము, ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినటువంటి ఏ ఎస్హెచ్ఓ కూడా 166 కింద ముద్దాయిలు చేసి కోర్టు వారి దగ్గర మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే రోజు చాలా త్వరగా ఉంది.